కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో నిర్వహించనున్నట్లు ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ మహాసభలకు జిల్లా నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండలో ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుండి విముక్తి చేయుటకు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వతంత్ర సాధనే ధ్యేయంగా వీరోచిత పోరాటాలు చేసిన గొప్ప కార్మిక సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. కార్మిక హక్కుల కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు నడుపుతూ కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు కేంద్ర ప్రభుత్వం మార్చివేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మారుస్తుందని ఆరోపించారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి వేస్తున్నారని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, దానివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు మారలేదు. కనీస వేతనం లేక, పీఎఫ్, ఈఎస్ఐ అమలుకు నోచుకోక శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టాలను రూపొందించాలని అన్నారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరిగే ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలకు జిల్లా నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కెఎస్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ఎండి జానీ, వి లెనిన్, గుండె రవి, వెంకన్న, ఎం నందం, బాసాని వెంకటయ్య, పెద్ది నాగరాజు, రాజు, యూసుఫ్, పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరుగుతున్న సందర్భంగా ఈరోజు నల్లగొండలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కార్మికుల హక్కుల కోసం ఈ దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం 1920లో, అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం రాకముందే కార్మికుల హక్కుల కోసం ఏఐటీసీ ఏర్పడ్డది. ఆనాటి నుండి ఈనాటి వరకు 100 సంవత్సరాల పైగా కార్మికుల సమస్యల మీద భారతదేశంలో పోరాడుతున్నటువంటి ఏకైక అతిపెద్ద కార్మిక సంఘం ఏఐటీసీ. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు మొత్తం సమూలంగా మార్చివేసి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు కార్మిక హక్కులు మొత్తం అరిచివేస్తూ ఉన్నారు. సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తున్నారు. సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నారు. వేతనాల కోసం కొట్లాడే హక్కు లేకుండా చేసి సంఘాలు మొత్తం నిర్వీర్యం చేసే కుట్ర, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు మారుస్తున్న దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాబోయే కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానం నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రాష్ట్ర మహాసభలో తీర్మానాలు చేయబోతున్నాం. ఈ 6, 7, 8 తేదీల సందర్భంగా 6వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు ఈ నల్గొండ జిల్లా నుంచి కూడా కార్మిక లోకం పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే కరీంనగర్లో జరిగే రాష్ట్ర మహాసభల విజయవంతానికి ఈరోజు నల్గొండ జిల్లా ఏఐటీసీ తరఫున పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఏదైతే మహాసభలో చర్చించే అంశాలు, భవిష్యత్తు పోరాటాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, అదేవిధంగా కేంద్రం ఏదైతే 44 చట్టాలను మార్చి 4 కోళ్లుగా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు చేసిందో దానికి వ్యతిరేకంగా పోరాటానికి ఒక ఉద్యమం నిర్మించడానికి మహాసభలు తోడ్పడతాయి. అదేవిధంగా అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కాలు రాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఏదైతే 44 కార్మిక చట్టాలను మరి తిరిగి సాధించుకునేంత వరకు మన కార్మిక వర్గం సహాయశక్తుల ఉమ్మడి కృషితోటి ముందుకు పోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది.